కొంచెం అటు ఇటు అయినా కూడా ఎక్కడో లోయలో పడిపోతాం. రోడ్డు మాత్రం ఫుల్ హార్డ్గా ఉంది. ఒక హెయిర్ పిన్ బెండ్ కాదు, 2-3 హెయిర్ పిన్ బెండ్లు అన్నీ కలిపి ఒక రోడ్ అదా తయారైపోయింది అనమాట. ఈ రోడ్లో రెండు కార్లు దూరడమే పెద్ద గ్రేట్. అండ్ డ్రోన్ వీడియో కూడా తీస్తారు. డ్రోన్ వీడియో తీస్తే ఎక్స్ట్రా 300 రూపీస్ అనమాట. 19 ఫోటోస్ తీశాడు ఒక వీడియో. మొత్తం అన్నిటికీ 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాడు. మీకే వచ్చింది ఆల్మండ్ కూడా చేసి అనమాట. Hey, hello riders and adventure seekers. I am Hanad Bandi and welcome to my channel. I am Harry46. సో వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేస్తే ఈ వీడియోకి ఇంకొంచెం బూస్టప్ వస్తుంది. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా తీయడానికి నాకు బూస్టప్ ఇచ్చినట్లుంటుంది. సో లైక్ అండ్ కమెంట్ మస్ట్ అండ్ షూట్. సో ఇప్పుడైతే లొకేషన్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఎర్లీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కార్ డ్రైవ్ చేస్తున్నా కదా, అండ్ దట్టు ఘాట్ రోడ్లో డ్రైవ్ చేసినా కొంచెం టైర్డ్ అయిపోయినా. అందుకన్నట్లు సఫారీ అయితే మాడుకున్నా. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే వాళ్ళతో వెళ్తే వాళ్ళు ప్రాపర్ లొకేషన్స్ అయితే చూపిస్తారు. మనం వెళ్తే గూగుల్ మ్యాప్స్లో వెళ్ళి అక్కడ నెట్వర్క్ రాక ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అండ్ దట్టు వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్లేస్ ఏంటి, ఈ ప్లేస్ ఇంపార్టెంట్ ఏంటి అన్నట్టు. ఒక 10 మినిట్స్లో అయితే వస్తుంది. గెట్ రెడీ ఫర్ దట్. సో జీప్ అయితే వచ్చేసింది, వెళ్ళిపోవాలి. ఈరోజు ఒక 5 అవర్స్ డ్రైవ్ ఉంటుంది. ఆ 5 అవర్స్ అయిపోతేనే మళ్ళీ రేపు ఇంకొక రూటు. సో అలాగా 3 డేస్ డ్రైవ్ అనమాట. దీనికి వాళ్ళు మనకి 2500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ రిసార్ట్ చూపిలే కదా, ఇది హోమ్ స్టే అనమాట. ఇది మున్నార్ మైండ్స్ హోమ్ స్టే. బాగుంది, చాలా బాగుంది. రోడ్డు మొత్తం నెక్స్ట్ లెవెల్లో కొట్టుబడేసింది. మంచి పని అయింది సఫారీ మాట్లాడుకొని. ఇలాంటి ప్లేసెస్లోకి మన కార్లో వస్తే ఏదోటి పోతుంది అనమాట ప్రాపర్గా. ఈజీగా 4-5 అవర్స్ ఈజీగా అయిపోతుంది లొకేషన్ అన్ని చూసి ఇంటికి వచ్చేలోపు. ఎందుకంటే ఇది చాలా స్లోగా వెళ్ళాలి. మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా కూడా ఎక్కడో లోయలో పడిపోతాం. సో మన ఫస్ట్ లొకేషన్ వచ్చేసి హస్సీ వాటర్ పాయింట్, దాని తర్వాత ఎకో పాయింట్, దాని తర్వాత వ్యూ పాయింట్, దాని తర్వాత 4-5 ప్లేసెస్ ఉన్నాయి. రోడ్డు మాత్రం ఫుల్ హార్డ్గా ఉంది. అమ్మది రోడ్డు మాత్రం చాలా డేంజరస్గా ఉంది. అది ఒక హెయిర్ పిన్ బెండ్ కాదు, 2-3 హెయిర్ పిన్ బెండ్లు అన్నీ కలిపి ఒక రోడ్ అదా తయారైపోయింది అనమాట. అది దారుణంగా ఉందన్నమాట రోడ్డు. సో ఇక్కడ నుంచి అలా పాతలోనికి పోతున్నట్లున్నాం మనం ఈరోజు. ఇంకో కారు వస్తుంది అక్కడ. ఈ రోడ్లో రెండు కార్లు దూరడమే పెద్ద గ్రేట్ కదా. తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ రోలర్ కోస్టర్, జిప్ లైన్, రెయిన్బో స్లైడ్. మన న్యూస్లో 2-3 సీన్స్ చూసిన తర్వాత ఇవి ఎక్కబుద్ధి కావట్లేదు నాకేరా. చూద్దాం బా. ఇది ఇలా వీడియో చూపిస్తున్నారు. ఇట్లుంటుంది కంప్లీట్గా అక్కడ వెళ్ళేది. వర్షం లేదు కదా, ఇంత బ్యూటిఫుల్గా ఏమి ఉండకపోవచ్చు కానీ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇంకా వేరే జిప్ లైన్స్ అంత డేర్ చేయలేకపోతాం, ఎందుకంటే ఎందుకో మరి అటు ఇటు అయితే ఎందుకు అన్నట్లు. చూద్దాం. తీసుకుంటున్నాము. ఇక్కడ ఉంటుంది పైన. సో దానికి పర్ హెడ్ 500 రూపీస్. అండ్ డ్రోన్ వీడియో కూడా తీస్తారు. డ్రోన్ వీడియో తీస్తే ఎక్స్ట్రా 300 రూపీస్ అనమాట. సో పైన నుంచి ఆ వ్యూ వస్తుంది, జిప్ లైన్ వ్యూ. అండ్ వ్యూ మొత్తం ఇట్లా ఉంటుంది, సూపర్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇది కట్టారు. ఇక్కడ నుంచి రిటర్న్ అనుకుంటా. ఇంకా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి అక్కడి నుంచి స్ట్రైట్. జాగ్రత్త. అంతుంది
అంతవరకు వెళ్ళాలి. అంతవరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తారు అనుకుంటా. అక్కడ ఇల్లు కనబడుతుంది కదా, అక్కడ వరకు మళ్ళీ కింది వరకు ఇక్కడ మళ్ళీ రిటర్న్ వస్తాం. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళాలి. వ్యూ ఇట్లుంటుంది. డ్రోన్ వచ్చిందనమాట. Do I need to hold this? No, right? I don't need to hold this. One second. Where the stars align, echoes of silent screams, caught in the spell of the cosmic night. Where fantasies bloom in the pale moonlight, we'll let go of all that we know and dance in the stardust, gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite as we twirl in the magic of the cosmic light. Among constellations, we'll find a way through the celestial symphony. మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. అండ్ జిప్ లైనింగ్ నేను లాస్ట్ టైం షిమ్లాలో చేసింటి. సో అది కొంచెం ఒక 500 మీటర్స్ ఉంటుంది. అది 500 మీటర్స్ కూడా ఒక 200-300 మీటర్స్ ఉంటుంది. అది 2 to 300 మీటర్స్ ఉంటుంది. ఇది చాలా బాగుంది. ఇది 1 కిలోమీటర్ అంట, చాలా బాగుంది. అండ్ డ్రోన్ వీడియోని కూడా ఇదే వీడియోలో అప్లోడ్ చేస్తా. ఇక్కడ ఒక చిన్న ఫోటోషూట్ జరుగుతుంది. సో మేము కూడా తీయించుకుంటున్నాం అనమాట. ఇక్కడ లొకేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. సో ఫోటోషూట్ అయితే అయిపోయింది. ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అనమాట ఫైల్స్. 19 ఫొటోస్ తీశాడు. ఒక వీడియో మొత్తం అన్నిటికీ 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాడు. బాగా తీశాడు వీడియోస్, ఫొటోస్. మేమైతే స్పెండ్ చేసేసినాం. ఇప్పుడు ఎలిఫెంట్ సఫారీ, ఇంకొకటి చాలా యాక్టివిటీస్ ఉన్నాయంట. దాదాపు 1.5 అవర్ ఇక్కడే అయిపోయింది. 1.5 అవర్ కాదు, జస్ట్ 1 అవర్ అయిపోయింది. ఆ జిప్ లైనింగ్కి, ఫోటోషూట్కి మస్తు టైం అయిపోయింది. సో విల్ గో టు నెక్స్ట్ వ్యూ పాయింట్. సో నెక్స్ట్ వ్యూ పాయింట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట. అంట మున్నార్లో హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎవరైనా వస్తే అసలు రావద్దండి, వేస్ట్ ఆఫ్ టైం. ఏదో పోయి ब्रिटिश टाइम बनाया दिस। हाँ क्या? हाँ 110 year old. సో ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ 110 years ఓల్డ్ అంట. బ్రిటిష్ టైంలో కన్స్ట్రక్ట్ చేశారంట హ్యాంగింగ్ బ్రిడ్జ్ని. ఈ హిస్టరీ మనకు తెలియదు. సో ఇది వన్ముడి డ్యామ్ అంట. సో ఇది వన్ముడి డ్యామ్. ఈ వాటరు, లొకేషన్ చూడండి, లొకేషన్ సూపర్ ఉంది. ఎలక్ట్రిసిటీ కోసం యూజ్ చేస్తారు ఈ వాటర్. సో ఫైనలీ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చినాం అనమాట. ఇది లాస్ట్. ఇది అయిపోతేనే ఇంటికి వెళ్ళిపోవడమే. తెలుసుకుందాం. సో చాక్లెట్స్ ఎలా చేస్తారో తెలుసుకుందాం రండి. సో చాక్లెట్స్ ఇక్కడ చేస్తున్నారు. చాక్లెట్ వాటర్ వస్తుంది. సో టేస్ట్కి అయితే చాక్లెట్ ఇచ్చినారు. నీకేది వచ్చింది? ఆల్మండ్. ఇక ఇది పట్టుకో. డార్క్ చాక్లెటా? ఇది డార్క్ చాక్లెట్, ఇది వైట్ చాక్లెట్. మ్యాంగో బాగుంది. ఇవి కూడా చేసి ఇచ్చారన్నమాట. బాగున్నాయి. సో చాక్లెట్ టేస్టింగ్ అయితే అయిపోయింది. మా మేడం ఒక్కడి కూడా కొనలే. సుమారుగా ఒక 1/2 కిలో చాక్లెట్ తినేసింది. దాదాపు ఒక 1/2 కిలో చాక్లెట్ అయితే తినేసింది. ఒక 1/2 కిలో చాక్లెట్స్ తిరిగి బయటకు వచ్చేసినాం. కడుపు నిండిందంటే ఇప్పుడు వాటర్ కావాలంటే వాటర్ ఫ్రీగా అయ్యారు కదా, వెళ్దాం. స్పైసెస్. సో స్పైసెస్ తీసుకోవడానికి వచ్చినాం అనమాట ఇక్కడికి. నువ్వు పడట్లే, పన్నా కూడా ఒక రవ్వ పడింటావు. స్పైసెస్ అయినా మళ్ళీ పడింది మా మేడం. సో ఇక్కడ స్పైసెస్ అనమాట. ఎంట్రీ టికెట్ 200. ఆ 200 ఎందుకో నాకు అర్థం కావట్లా. సో స్పైసెస్ ఎలా చేస్తారు, లాస్ట్
నేను ముందుసారి మున్నార్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఫారెస్ట్ లోపలికి వెళ్ళింటిమి, దాదాపు 3 కిలోమీటర్స్ ఏమో వెళ్ళింటిమి. ఒక 600 ఎకర్స్ ఆఫ్ స్పైసెస్ ఎలా చేస్తారో అక్కడ చూపించిండే. సో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది మ్యాక్సిమము. సో క్లైమేట్ కొంచెం కొంచెం చేంజ్ అయిపోతుంది, ఫాగీగా మారుతుంది వెదర్ వచ్చేసి. బాగుంది, చూద్దాం. సో ఫైనల్లీ మళ్ళీ మా రూమ్కి అయితే రీచ్ అయిపోయినాం ఆఫ్టర్ ఎ లాంగ్ టైర్డ్ డే. సో టైం వచ్చేసి 6:37 అయితే అవుతుంది. సో డిన్నర్ చేసి నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి. వేరే రూట్కి యాక్చువల్లీ సఫారీ తీసుకుందాం అనుకున్నాం, బట్ రూట్ బాగుందంట, కార్లోనే వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు ఇతను, ఈ హోమ్ స్టే ఓనరు. సో రేపైతే కార్లోనే వెళ్ళిపోతాం, ఎర్లీ మార్నింగ్ 6కి అట్లా స్టార్ట్ అయిపోతాం అనమాట. సో ఈరోజు ఈ వీడియోకి ఇంతే. సో ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐఎమ్ Harry46. గుడ్ నైట్, బాయ్ బాయ్. Bye. Good night. బాయ్ బాయ్.